Yeah, hi, great evening everyone. I'm Chandranila, Wellness Coach from Wellsons Community. సో వెల్సన్స్ కమ్యూనిటీ గురించి చెప్పాలంటే ఇండియాలో టాప్ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ న్యూట్రినిస్ట్ అందరూ కలిసి ఒక హెల్త్ ఆర్గనైజేషన్ లా ఫామ్ అయి ఎన్నో ఇలాంటి ఫ్రీ హెల్త్ అవేర్నెస్ సెషన్స్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి, మీకున్న హెల్త్ ఇష్యూస్ లైక్ పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, డయాబెటీస్ ఇలాంటి సెషన్స్ ని యూటిలైజ్ చేసుకొని పీపుల్ వాళ్ళ హెల్త్ ని చాలా బెటర్ చేసుకున్నారు. సో కమింగ్ టు ద సెషన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ 20 minutes బిహైండ్ సైన్స్, ఎలా మనం వెయిట్ తగ్గొచ్చు, ఫుడ్స్ ఏ ఇంటేక్ చేయాలి అనేది ప్రవీణ మేడం గారు చాలా నీట్ గా క్లీన్ గా విత్ స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్యానెల్లో వెల్సెస్ కమ్యూనిటీ నుంచి వెయిట్ లాస్ అయిన వాళ్ళు కొన్ని టెస్టిమోనియల్స్ షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ప్యానెల్లో 3 పీపుల్స్ ఎలా అయితే మీరు వచ్చారో అలాగే వాళ్ళు వచ్చి ఈ సెషన్స్ అటెండ్ అయ్యి యూటిలైజ్ చేసుకొని వాళ్ళ వెయిట్ లాస్ జర్నీని, వాళ్ళ హెల్త్ ని బెటర్ చేసుకున్నారు. వాళ్ళు హ్యాపీనెస్ ని షేర్ చేసుకోబోతున్నారు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ వెల్కమ్ టు ప్రవీణ మ్యామ్ ఆన్ డిజిటల్ స్క్రీన్. ఓవర్ టు యు మ్యామ్. Thank you, Chandrila garu. Thank you very much for your warm welcome. So, నా పేరు ప్రవీణ, ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ ఫర్ వెల్సన్స్ కమ్యూనిటీ. యాక్చువల్లీ వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క విజన్ ఏంటంటే డయాబెటీస్ అండ్ ఒబాసిటీని ఇరాడికేట్ చేయడం. అంటే డయాబెటీస్, ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి డయాబెటీస్ అండ్ ఒబాసిటీ కలిపి డయాబెటీసిటీని ఎరాడికేట్ చేయాలనుకున్నదే వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క మిషన్ అన్నమాట. వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క మిషన్ ఏంటంటే 2029 కల్లా అట్లీస్ట్ 10 lakh పీపుల్ కి హెల్ప్ చేయాలని చెప్పి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ లాస్ గురించి చూసుకున్నట్లయితే అసలు చాలా మంది అనుకుంటారు అసలు మనం వెయిట్ ఎందుకు పెరుగుతున్నాం, అసలు రీజన్ ఏంటో తెలియదు కానీ వెయిట్ పెరుగుతున్నారు. తర్వాత ఈ వెయిట్ లాస్ వెనకాతల సైన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలి. ఇండియాలోని అర్బన్ పాపులేషన్ లో, రూరల్ పాపులేషన్ లో ఎంతమంది ఒబెసిటీ ఉన్నారు, అవన్నీ షాకింగ్ నెంబర్స్ అన్నమాట. వరల్డ్ లోనే ఇండియాలోనే 73% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ ఓవర్ వెయిట్ అన్నమాట. అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఓవర్ వెయిట్ అన్నమాట. అదే అర్బన్ పాపులేషన్ చూసుకున్నట్లయితే ప్రతి ఇద్దరిలో ఒకరు ఓవర్ వెయిట్ ఉన్నారు. అంటే తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే 28 years కి హెల్దీగా ఉన్నారో 38 years కి వచ్చేసరికి ఓవర్ వెయిట్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ లోకి వచ్చేస్తున్నారు అనమాట. సో మెన్ అయితే పెళ్లి తర్వాత పెరుగుతున్నారు, ఆడవాళ్ళు అయితే డెలివరీ తర్వాత వాళ్ళ వెయిట్ పెరగడం జరుగుతుంది. సో యావరేజ్ పర్సన్ హెల్దీ 26 years లో హెల్దీగా ఉన్న వాళ్ళు 38 years కి వచ్చేసరికి ఓవర్ వెయిట్ లోకి వచ్చేస్తున్నారు. సో యావరేజ్ ఇండియన్ బిఎంఐ ఎంత ఉందంటే 25.5 అన్నమాట. అంటే యాక్చువల్లీ మన హైట్ ప్రకారం మనకి ఎంత వెయిట్ ఉండాలని చెప్పి బిఎంఐ క్యాల్కులేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి ఇండియన్ కూడా 11 kg ఓవర్ వెయిట్ ఉన్నారు అనమాట. సో వరల్డ్ లో కూడా ఇది ఒక గ్లోబల్ పాండమిక్ లాగా అనమాట. సో 1/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ కూడా ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతున్నారు అనమాట. సో ఇండియాలోనే కాదు, యునైటెడ్ స్టేట్స్, చాలా వరల్డ్ లో చాలా కంట్రీస్ లో అందరూ ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతున్నారు. సో నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్లైడ్. సో మనం 1975 తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు
ఒబేసిటీ అనేది 3 టైమ్స్ పెరిగిందనమాట. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మనకొచ్చే హెల్త్ రిస్క్స్ ఏంటి? సో, అంటే చాలా మంది అనుకుంటారు నేను వెయిట్ మాత్రమే ఉన్నాను. నాకెలాంటి హెల్త్ రిస్క్ లేవని చెప్పి. ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్‌కి పంపిస్తామో వాళ్ళకి ఫస్ట్ డయాగ్నోస్ అయ్యేదేంటంటే టైప్ 2 డయాబెటిస్ అన్నమాట. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు టైప్ 2 డయాబెటిస్‌లోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, తర్వాత హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువుండడం, తర్వాత గాల్ బ్లాడర్ డిసీజ్ అంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఫార్మ్ అవ్వడం. సో, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అయితే గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు. ఒక ఆర్గాన్ అనేది తీసేస్తున్నారనమాట. సో, ఫ్యాటీ లివర్ ఇష్యూ అంటే ఎవరైతే 60 కేజీస్ ఉండాలో వాళ్ళు 80 కేజీస్ ఉంటే వాళ్ళ వెయిట్ ఎక్కువ లివర్ మీద పడి ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది వస్తుంది. ఒకప్పుడు ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది ఎవరైతే డ్రింక్ చేసేవాళ్ళు అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలోనే ఫ్యాటీ లివర్ ఇష్యూ ఎక్కువుండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తున్నాం. తర్వాత లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. ఎందుకంటే మనం తినే ఫుడ్‌లోని ఆహ్, ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మన వేస్ట్‌ని మళ్ళీ మనకి క అదే ఆహ్, ఇష్ టిష్యూ వేస్ట్‌ని కూడా ఫిల్టర్ చేసి ఇవన్నీ చేసే పనులు ఆల్‌మోస్ట్ 450 ఫంక్షన్స్ అన్ని లివర్ చేస్తుందన్నమాట. అండ్ గాల్ బ్లాడర్ కూడా బైల్ జ్యూస్ అనేది ఫార్మ్ చేసేది లివరే అన్నమాట. సో, లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అన్నమాట మన బాడీలో. తర్వాత స్లీప్ యాప్నియా అంటే గురక పెట్టడం. తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మన మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి మనకు మోకాళ్ళ నొప్పులు రావడం. సో, తర్వాత క్యాన్సర్. సో, ఎప్పుడైతే మనం ఓవర్ వెయిట్ ఉంటామో క్యాన్సర్ సెల్స్ ఈజీగా గ్రో అవుతాయన్నమాట. సో, ఇప్పుడు మనం యాక్చువల్‌గా మన హైట్‌కి మనం ఎంత బిఎంఐ అంటే 22 బిఎంఐ చూసుకున్నట్టయితే, మన హైట్‌కి మనం ఎంత వెయిట్ ఉండాలి అనేది ఈ పక్కన ఈ మనుషులు బొమ్మలు చూపిస్తున్నారు కదా! సో, బ్లూ కలర్‌లో ఉన్నది 18.5 బిలో బిఎంఐ అన్నమాట. 18.5-24.5 బిఎంఐ. యాక్చువల్ బిఎంఐ మనం ఈ బిఎంఐలో ఉండాలి. అది గ్రీన్ కలర్‌లో ఉన్నది. 25-30 25 అండ్ అబోవ్ అన్నీ కూడా ఓవర్ వెయిట్ అన్నమాట. సో, ఇప్పుడు మనం హైట్ చూసుకున్నట్లయితే ఒక పర్సన్ 5 హైట్ ఉన్నట్లయితే వాళ్ళ 22 బిఎంఐ ప్రకారం వాళ్ళ హైట్‌కి వాళ్ళు ఉండాల్సిన వెయిట్ 51 కేజీస్ అన్నమాట. సో, ఇప్పుడు మీ హైట్‌కి మీరెంత వెయిట్ ఉన్నారో మీరు చెక్ చేసుకొని ఈ చార్ట్‌ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోండి. సో, మీ హైట్‌కి మీరెంత వెయిట్ ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారన్నది మీకు ఐడియా వస్తుంది. ఓకేనా అండి? సో, ఇప్పుడు మనం ఆహ్, ఇన్సులిన్ అనే హార్మోన్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్. సో, ఇన్సులిన్ అనే హార్మోన్ పనేంటంటే, మనం తినే ఫుడ్‌ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి, మన బాడీలో ఉన్న లక్షల సెల్స్‌కి పంపిస్తది. సో, ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసామనుకోండి, ఇన్సులిన్ ఏం చేస్తదంటే, మనం తినే ఫుడ్‌ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి సెల్‌కి పంపిస్తది. కీలా ఉంది కదా! సో, ఆ కీ లాగా ఫుడ్‌ని పంపిస్తే సెల్లే యాక్సెప్ట్ చేస్తదనమాట. యాక్సెప్ట్ చేసి మనం డైలీ ఏదైతే యాక్టివిటీస్ చేస్తామో, దానికి కావాల్సిన ఎనర్జీ అంతా మనకి గ్లూకోజ్ ద్వారా వస్తదనమాట. సో, మళ్ళీ మనం మధ్యాహ్నం తినేటప్పుడు మళ్ళీ అలాగే ఇన్సులిన్ ఫుడ్‌ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ సెల్‌కి పంపిస్తే సెల్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తది. అలా మనం డైలీ ఎన్ని సార్లు ఫుడ్ తింటే ఇన్సులిన్ అనే హార్మోన్ దాని సెల్‌కి పంపిస్తూ ఉంటది. సెల్ ఏం చేస్తదంటే దాన్ని యుటిలైజ్ చేసుకొని మనం డైలీ చేసుకునే యాక్టివిటీస్‌కి హెల్ప్ చేస్తదనమాట. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఆహ్, ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదో, లేపోతే మనం తినే గ్లూకోజ్ అలాగే ఉండిపోతుందో, సెల్ ఏం చేస్తదంటే, ఆల్రెడీ మార్నింగ్ మీల్ తీసుకున్నారు కదా! ఆ గ్లూకోజ్ నాకు ఆల్రెడీ ఉంది. సో, ఇప్పుడు మీరు మధ్యాహ్నం తీసుకున్న తర్వాత ఇన్సులిన్ మళ్ళీ పంపించినప్పుడు సెల్ యాక్సెప్ట్ చేయదు.
ఆల్రెడీ ఉంది కదా! నాకు వద్దు అని చెప్తది. ఇన్సులిన్ ఏం చేస్తదంటే అదే గ్లూకోజ్‌ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి మన బాడీలో అక్యుములేట్ చేసేస్తదనమాట. సో, అక్యుములేట్ చేసేసినప్పుడు వెయిట్ పెరగడం, మన బాడీలో వెయిట్ పెరగడం, తర్వాత మన ఆర్గన్స్ మీద కూడా వెయిట్ పెరగడం అనేది ఆర్గన్స్ మీద కూడా ఆహ్, ఈ వెయిట్ పెరుగుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్సులిన్ తక్కువున్న ఫుడ్స్ ఏవైతే ఇన్సులిన్ తక్కువ ఫార్మ్ అవుతాయో, ఇన్సులిన్ పని ఉండదు. ఏవైతే గ్లూకోజ్ తక్కువున్న ఫుడ్స్ ఉంటాయో అవి తీసుకొని ఏవైతే ఇన్సులిన్ ఎక్కువున్న ఫుడ్స్ ఉంటాయో అవి అవాయిడ్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గ్రీన్ కలర్‌లో జీరో ఉన్నది కదా! ఫ్యాట్. సో, ఫ్యాట్స్‌లో ఇన్సులిన్ అస్సలు ఉండదన్నమాట. ఫ్యాట్స్ అంటే ఆయిల్స్, తర్వాత బటర్ ఇలాంటివన్నమాట. తర్వాత ప్రోటీన్. ప్రోటీన్‌లో ఇన్సులిన్ ఫార్మేషన్ చాలా తక్కువుంటాయి. ప్రోటీన్ అంటే మాంసకృతులు. లైక్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్, ఫిష్, చికెన్, మటన్ ఇవన్నీ వస్తాయి. వెజిటేరియన్స్ అయితే పన్నీరు, మష్రూము, టోఫు ఇలా వస్తాయన్నమాట. తర్వాత వెజిటబుల్స్ కాయగూరల్లో గూడా ఇన్సులిన్ ఫార్మేషన్ తక్కువుంటది. సో, కాయగూరలో కూడా 4 ఉంటదన్నమాట. కాయగూరలంటే వెజిటబుల్స్ మనకు తెలిసినవే కదా! దొండకాయ, బెండకాయ ఇవన్నీ. తర్వాత ట్యూబర్స్ అంటే ఏంటంటే గడ్డకూరలు. గడ్డకూరలంటే బంగాళాదుంప, చేమదుంప, చిలకడ దుంపలు ఇవన్నీ కూడా గడ్డకూరలన్నమాట. వీటిల్లోని గ్లూకోజ్ ఎక్కువుంటది. కాబట్టి ఇన్సులిన్ ఫార్మేషన్ ఎక్కువుంటది. తర్వాత రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఇప్పుడు బేకరీ ఐటెమ్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా రిఫైన్డ్ కార్బ్స్ అన్నమాట. సో, ఏవైతే బాగా రిఫైన్ చేసి మైదా పిండితో చేసినవి గానీ, తర్వాత షుగర్, స్వీట్స్ ఇవన్నీ కూడా రిఫైన్డ్ కార్బ్స్ అన్నమాట. సో, మనం 0-6 ఉన్న ఫుడ్స్ తీసుకొని 6-10 ఉన్న ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. అప్పుడు మనకి హెల్తీ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకొచ్చే మెటబాలిక్ సిండ్రోమ్స్ ఏంటి? అంటే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ రావడం. తర్వాత లిపిడ్ ప్రొఫైల్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్స్ తక్కువుండి, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువుండడం. తర్వాత హైపర్ టెన్షన్. తర్వాత టైప్ 2 డయాబెటిస్. తర్వాత డిమెన్షియా అంటే మతిమరుపు రావడం. తర్వాత క్యాన్సర్. సో, మన బాడీలో వెయిట్ ఎక్కువున్నప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఆడవాళ్ళలో మెయిన్ చూస్తున్న ఇష్యూ ఏంటంటే పీసీఓడీ. ఇప్పుడు ఆల్‌మోస్ట్ చాలా మంది ఆడవాళ్ళలో మనం ఈ ఇష్యూ చూస్తున్నాము. సో, పీసీఓడీ ఇష్యూ ఏంటంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటారు. పీసీఓఎస్ అండ్ పీసీఓడీ ఇప్పుడు కామన్ ఇష్యూ అయిపోతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్‌ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా దీనివల్ల అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే వస్తాయన్నమాట. సో, సో మా డైట్‌లో చాలా మంది పీసీఓడీ ఇష్యూని ఆల్‌మోస్ట్ 10,000 పైగా విమెన్ పీసీఓడీ ఇష్యూని రివర్స్ చేసుకొని వాళ్ళు ఆహ్, రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్నాయి వాళ్ళకి. తర్వాత వాళ్ళు చాలా మంది ఆల్‌మోస్ట్ ఒక 700 పైగా కపుల్ కన్సీవ్ గూడా అయ్యారన్నమాట. సో, ఆహ్, నెక్స్ట్ ఏంటంటే మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ యాసిడ్. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడం. అంటే మనం ఉండే వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు లివర్ మీద ఆ వెయిట్ అనేది ఎక్కువ పడడం వల్ల ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది వస్తుందన్నమాట. సో, ఫ్యాటీ లివర్ ఇష్యూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లివర్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. సో, లివర్ ఫంక్షనింగ్ తగ్గిపోయినప్పుడు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్, తర్వాత ఆహ్, మనం తినే ఫుడ్ సరిగ్గా ఆహ్, ఇది న్యూట్రియంట్స్ కింద కన్వర్ట్ అవ్వకపోవడం ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో, ఇది దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఇన్సులిన్ తక్కువున్న ఫుడ్స్ తీసుకొని, ఇన్సులిన్ ఎక్కువ ఫార్మ్ అయ్యే ఫుడ్స్‌ని అవాయిడ్ చేస్తే, ఈ ఇష్యూస్ అన్నీ మనం రివర్స్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఈ ఇష్యూస్‌ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు అని చూద్దాం. గ్లైకోజెనాలిసిస్ అంటే ఇదొక ప్రాసెస్. ఇదేంటంటే, ఇప్పుడు ఈ పైన ఉన్నది కదా! ఐస్ క్రీమ్ బౌల్‌లా ఉంది కదా! సో, ఇది మనం ఫుడ్ తింటాం. డైలీ మనం చేసే యాక్టివిటీ ఏంటంటే, మనం ఫుడ్ తింటాము. ఫుడ్ తినేటప్పుడు మన బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో, షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తదంటే, ఆహ్
దాన్ని సెల్‌కి పంపించినప్పుడు సెల్ యాక్సెప్ట్ చేయదు కదా! అలాంటప్పుడు ఏమవుతుందంటే అడిపోస్ సెల్స్ గ్లూకోజ్‌ని యాక్సెప్ట్ చేస్తాయన్నమాట. గ్లూకోజ్ అడిపోస్ సెల్‌లో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో, అప్పుడేమవుతుంది మళ్ళీ మనం వెయిట్ పెరుగుతాం. సో, ఈ పైన ప్రాసెస్‌లో వెయిట్ పెరుగుతాం. ఈ కింద ప్రాసెస్ ఏంటంటే వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ కింద ప్రాసెస్ ఏంటంటే ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే డైలీ మనం ఫాస్టింగ్ చేయలేం కదా! సో, 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ డైలీ చేసినట్లయితే ఏమవుతుందంటే మన బ్లడ్‌లోని ఆహ్, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఫాస్టింగ్ చేసినప్పుడు మనకేంటి మనం ఫుడ్ తినం కాబట్టి మనం బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది ప్యాంక్రియాటిక్ గ్లూకోగోన్ అనే హార్మోన్ ఉంటది. దాని పని ఏంటంటే ఏదైతే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసిందో ఇన్సులిన్ అనే హార్మోన్ అదే ఫ్యాట్‌ని మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మన బాడీకి పంపిస్తారనమాట. సో, దానివల్ల వెయిట్ లాస్ అవ్వడం, తర్వాత మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా రివర్స్ అవుతాయన్నమాట. సో, డైలీ మనం ఫాస్టింగ్ చేయడం కుదరదు గాబట్టి 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ డైలీ చేసి 8 అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకున్నట్లయితే సో, మన ఈ ప్రాసెస్ వల్ల వెయిట్ లాసు అవుతాం. అండ్ మన ఇష్యూస్ లైక్ టైప్ 2 డయాబెటిస్, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి ఇష్యూస్ కూడా రివర్స్ చేసుకోవచ్చనమాట. సో, ఇది గ్లైకోజెనాలిసిస్ అనే ప్రాసెస్. సో, ఇప్పుడు మనం ఆహ్, అసలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు సైన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అనుకుంటున్నారు కదా! సో, ఇప్పుడు మనం ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అది చూద్దాం. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిఎంఐ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హైట్‌కి మీరు వెయిట్ ఎంతున్నారు? మీ ఐడియల్ వెయిట్‌లో ఉన్నారా లేదా? ఇవన్నీ చూసుకోవాలనమాట. తర్వాత మీ లిపిడ్ ప్రొఫైల్స్ అంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీకు మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్‌డిఎల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి? మీకు ఆహ్, హెచ్‌డిఎల్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలనమాట. తర్వాత హెచ్‌బిఏవన్సీ. హెచ్‌బిఏవన్సీ అంటే 3 మంత్స్ యావరేజ్ షుగర్ లెవెల్స్. సో, షుగర్ లెవెల్స్ యూజువల్లీ నార్మల్‌గా చేసుకున్నట్లయితే మనం ముందు రోజు ఎంత తింటామో దాన్ని బట్టి వస్తాయి. సో, అది యాక్యురేట్‌గా ఉండదు కాబట్టి హెచ్‌బిఏవన్సీ అయితే 3 మంత్స్ యావరేజ్ షుగర్ లెవెల్స్. సో, 3 మంత్స్ యావరేజ్ షుగర్ లెవెల్స్ 5.7 కంటే బిలో ఉంటే మీకు షుగర్ లేనట్టు. 5.7-6.5 ఉంటే గనక ప్రీ డయాబెటిక్‌లో ఉన్నట్టు. 6.5 టు అండ్ అబోవ్ ఉన్నట్లయితే మీరు డయాబెటిక్‌లో ఉన్నట్టన్నమాట. సో, థైరాయిడ్ లెవెల్స్. సో, చాలా మంది థైరాయిడ్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో, నెక్స్ట్ థైరాయిడ్ కూడా 4.5 కంటే ఎక్కువ ఉంటే గనుక మీకు థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టన్నమాట. సో, తర్వాత హిమోగ్లోబిన్. సో, మీ బ్లడ్‌లో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆడవాళ్ళకైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ 12-15 లోపు ఉండాలి. మగవాళ్ళకైతే 14-16 అలా ఉండాలన్నమాట. విటమిన్ డి. క్రియాటిన్ అంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది? తర్వాత వైటమిన్ డి. వైటమిన్ డి చాలా అవసరం యాక్చువల్లీ మన బాడీకి. ఎందుకంటే ఆహ్, మనం తినే మనం ఏదైతే కాల్షియం తీసుకుంటామో అది వైటమిన్ డి ఉంటేనే మన బాడీకి అబ్సార్బ్ అవుతది. ఇప్పుడు వైటమిన్ డి తక్కువున్నట్లయితే మనం కాల్షియం ఎంత తీసుకున్నా కూడా మన బాడీలో అబ్సార్ప్షన్ అవ్వదు. సో, దానివల్ల మనకి హెయిర్ ఫాల్ ఇష్యూ, బోన్ రిలేటెడ్ ఇష్యూస్, ఇన్‌ఫ్లమేషన్ బాడీలో, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయన్నమాట. తర్వాత అందుకే మేమిప్పుడు ఎవరికైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్తామో ఆల్‌మోస్ట్ 90% పీపుల్‌కి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూస్తున్నాం అన్నమాట. సో, వీటిలికి నెక్స్ట్ ఏంటంటే ద 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్. సో, మనం హెల్తీగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే మెంటల్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫిజికల్‌గా కూడా మనం హెల్తీగా ఉండాలి. సో, మెంటల్ హెల్త్ అంటే ఏంటి? పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. అంటే ప్రతి విషయంలోని పాజిటివ్‌గా ఆలోచించడం ఆహ్, వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత అడెక్వేట్ రెస్ట్ అనేది అవసరం. మినిమమ్ 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ కంపల్సరీగా ఉండాలి. అప్పుడే మీరు మెంటల్‌గా హెల్తీగా ఉంటారు. తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఎక్సర్‌సైజ్. సో, ఎక్సర్‌సైజెస్‌లో యోగా ఇవన్నీ ఉంటాయి. యోగా, వాకింగ్, జాగింగ్ ఇవన్నీ ఉంటాయి. సో, ఎవరైతే మరీ ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళకి మనం యోగా ఎక్సర్‌సైజెస్ చేయమని రికమెండ్ చేయము. ఎందుకంటే మళ్ళీ ముడుకుల మీద ప్రెషర్ పడి మళ్ళీ ముడుకుల నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి
ఎవరైతే ఒక 10 కేజీస్, 20 కేజీస్, 15 కేజీస్ తగ్గి ఉన్నారో వాళ్ళకి మినిమమ్ ఎక్సర్‌సైజెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, మన బాడీ ఎప్పుడైతే మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటదో అప్పుడు మనం ముందు ఎనర్జిటిక్‌గా ఉంటాం. తర్వాత ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మా డ్యూటీ అన్నమాట. మీకెలాంటి ఫుడ్స్ ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ చెప్పడం మా డ్యూటీ గాబట్టి మీరు మాకు కన్సల్ట్ చేస్తే డెఫినైట్‌లీ మీకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎలాగా ఇవ్వాలి అనేది మేము మీకు చెప్తాం అన్నమాట. ఇవి అబౌట్ వెయిట్ లాస్ సైన్స్ అండ్ ఈ ప్రాసెస్ ఏంటి అని చెప్పాను కదా! ఇప్పుడు ఆహ్, ఎవరైతే ఈ డైట్ ద్వారా వెయిట్ లాస్ అయ్యారో వాళ్ళందరి టెస్టిమోనియల్స్ మనం చూద్దాం. చూసారు కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎవరైతే డైట్ చేసి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రివర్స్ చేసుకున్నారో వాళ్ళలో కొంతమందిని ఇన్వైట్ చేద్దాం. సో, ఇప్పుడు మనం యామిని అండ్ ఉమా అండ్ నిహారిక అని పిలుస్తున్నాము. వాళ్ళు వాళ్ళ జర్నీని మనతో షేర్ చేసుకుంటారు. యామిని, నిహారిక, ఉమా. హాయ్ మ్యామ్. హాయ్ యామిని. ఎలా ఉన్నారు? బాగున్నాం మ్యామ్. సో, చెప్పండి యామిని మీ జర్నీ ఎలాగా స్టార్ట్ అయింది? వెల్సన్స్ కమ్యూనిటీతో మీరెంత వెయిట్ తగ్గారు? మీ హెల్త్ ఇష్యూస్ ఎలా రివర్స్ చేసుకున్నారో డీటెయిల్‌గా చెప్పండి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ నా నా జర్నీ షేర్ చేసుకొని చాలా మందికి ఇన్స్పిరేషన్‌గా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా 2 డెలివరీ సి సెక్షనే అన్నమాట. చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. ఆల్మోస్ట్ 100 కేజీస్‌కి వెళ్ళిపోయాను. ఎంత ట్రై చేసినా లైక్ నేను నా సెకండ్ బేబీ తర్వాతనే ఏదైనా డైట్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఫస్ట్ 2 మంత్స్ ఎలాంటి డైట్ చేయకుండా థర్డ్ మంత్ నుంచి డైట్ నార్మల్‌గా ఇంట్లో నైట్ టైమ్‌లో రైస్ బంద్ జేయడము, ఇలాంటి ఓన్‌గా చాలా డైట్స్ ట్రై చేశాను. ఏది వర్కౌట్ అవ్వలేదు మ్యామ్. అట్లాంటి టైంలో ఎగ్జాక్ట్‌లీ నా బేబీకి ఫిఫ్త్ మంత్ ఆ టైంలో మిమ్మల్ని నా ఫ్రెండ్ ద్వారా మీ సెషన్ అటెండ్ అయినప్పుడు నాకేం తెలిసిందంటే, సో ఫుడ్ తింటూ కూడా మనము ప్రాపర్‌గా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది ఒకటి అర్థమైంది. సో, ఎప్పుడైతే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానో మీరు నన్నడిగారు లైక్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకురండి. దాన్ని బట్టి మీకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇస్తాను అని జెప్పేసి. సో, నాకు ఆ రిపోర్ట్స్‌లో ఏం తెలిసిందంటే నేను 100 కేజీస్ ఉండడమే కాకుండా నాకు ప్రీ డయాబెటిక్ లెవెల్, కొలెస్ట్రాల్స్ హై ఉన్నాయని ప్రెగ్నెన్సీలోనే తెలుసు గానీ నేను ప్రీ డయాబెటిక్ లెవెల్ అని చెప్పి ఆ రిపోర్ట్స్‌లోనే తెలిసింది నాకు. సో, నేను వెంటనే డైట్ స్టార్ట్ చేశాను యాస్ ఎ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్. ఏ ఎక్సర్‌సైజ్ లేకుండా ఇంట్లో కూర్చొని మంచిగా నా బేబీకి మిల్క్ ఇస్తూ వాడి హెల్త్ గూడా మంచిగా అన్ని విధాలుగా ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ఆల్మోస్ట్ 3 మంత్స్ ఆఫ్ డైట్‌లో 20 కేజీస్ తగ్గాను మ్యామ్. ఆహ్, మీరు నా ప్రీ డయాబెటిక్ లెవెల్ 1 మంత్‌లోనే మాక్సిమం రివర్స్ అవుతది అని అన్నారు. కాకపోతే 1 మంత్‌లోనే నాకున్నది మొత్తం రివర్స్ అయిపోయింది మ్యామ్. దానికైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నన్ను చూసి మా హస్బెండ్ గూడా జాయిన్ అయ్యారు. తనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండడం వల్ల. సో, తన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గూడా రివర్స్ అయ్యాయి. తను గూడా ఒక 6 కేజీస్ వరకు వెయిట్ లాస్ అయ్యారు. తను గూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తన వెయిట్ లాస్ కోసం. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ. డైట్‌కి రాకముందు అసలు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలే. కానీ చేసిన తర్వాత యాక్చువల్‌గా 1 మంత్ కనే స్టార్ట్ చేశాను.
కానీ 3 మంత్స్ వరకు 4th మంత్ కూడా కంటిన్యూ చేస్తున్నాను అంటే ఆ డైట్ వల్ల నాకు వచ్చిన బెనిఫిట్సే రీజన్ అన్నమాట. నాకు అర్థమైంది ఏంటి అంటే మన ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మన బాడీలో మనం మిరాకిల్స్ చూడొచ్చు అనేది అర్థమైంది మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ యామిని మ్యామ్. థ్యాంక్ యూ. మీరు మీరు డైట్ చేసినప్పుడు మీరెప్పుడైనా సరే ఆకలి అనిపించడం అలా అనిపించిందా? లేకపోతే ఫుల్‌గా లేదు మ్యామ్. తింటూనే చేసారా? లేదు మ్యామ్. బాగా తింటూనే ఎలాంటి ఇష్యూ లేకుండా మంచిగా చెప్తున్నాను గదా మ్యామ్, 6th మంత్ ఫీడింగ్ మదర్ అని అంటే ఎంత ఆకలవుతది. ఏ టైం పడితే ఆ టైం అట్లాంటి క్రేవింగ్స్ ఏం లేకుండా అవును. బాగా తింటూనే తగ్గాను. ఓకే. యామిని. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. పిలిచిన వెంటనే వచ్చి మీ జర్నీని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ యామిని. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ పిలిచినందుకు. నా జర్నీ షేర్ చేసుకొని ఇన్‌స్పైర్ చేయమని అడిగినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ యామిని. సో, ఇప్పుడు మనం ఉమాని పిలుద్దాం. హాయ్ మ్యామ్. ఉమా, నిహారిక చెప్పండి ఎలా ఉన్నారు? హాయ్ మ్యామ్. బాగున్నా మేడం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను నిహారిక. చెప్పండి మీ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? వెల్సన్స్ కమ్యూనిటీ తోటి డైట్ ఎలా స్టార్ట్ చేశారు? అండ్ మీ జర్నీని షేర్ చేయండి. మేడం, నా ప్రెగ్నెన్సీ ఎలా అంటే కాస్త టఫ్ గానే నడిచిందనమాట. అలా ట్విన్స్ అవ్వడం వల్ల నార్మల్ కంటే ఎక్కువ మెడికేషన్ యూజ్ చేయాల్సి వచ్చింది. అలా ఎక్కువ హెవీ మెడికేషన్ వల్ల నార్మల్ ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ వెయిట్ కంటే నేను హెవీగా వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట. అలాగా నడిచింది. తర్వాత డెలివరీ తర్వాత కూడా ఇంకా వెయిట్ అనేది నార్మల్ గా తగ్గకుండా డే బై డే పెరగడం స్టార్ట్ అయింది. అలా నేను ఏం చేశానంటే యూట్యూబ్ లో అక్కడ చూస్తా, నాకు యూట్యూబ్ లో అలా చూస్తా, నాకు నచ్చినట్టుగా డైట్ చేశా. అలా 1 మంత్ లో 5 కేజెస్ తగ్గా. మళ్ళా రివర్స్ లోని 10 కేజెస్ వెయిట్ గెయిన్ అయిపోయాను. అరే ఇదేంటబ్బా అని చెప్పేసి ఇంకా చాలా అంటే మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయాను అనమాట. అలాగా ఒకసారి సెర్చ్ చేస్తున్నప్పుడు మీ వీడియో ఒకటి కనెక్ట్ అయింది. సో అలా మిమ్మల్ని కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అవుతే మీరు సమ్ బ్లడ్ టెస్ట్ అని చెప్పారు. సో అలా నాకు డెలివరీ తర్వాత థైరాయిడ్ పోయిందనమాట. థైరాయిడ్ నార్మల్ అయింది. మరి ఇప్పుడు బ్లడ్ టెస్టులు చేయించడం వల్ల మరి థైరాయిడ్ స్టార్ట్ అయిందన్న పాయింట్ తెలిసింది నాకు. సో అలాగా ఓకే. మీరు సజెస్ట్ చేసిన మీల్ ప్లేట్ తీసుకుంటూ నేను 5 మంత్స్ లో 20 కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను మేడం. అంటే నాకు వెయిట్ లాస్ అవుతానన్న ఒక హోప్ ఉంది ఎక్కడో. కానీ నా బెల్లీ ఫ్యాట్ తగ్గుతదన్న హోప్ మాత్రం ఎక్కడే కానీ లేదు. ఈ లైఫ్ మొత్తం ట్రై చేసినా నా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోగలనా అన్న ఒక డౌట్ ఉండిపోయింది. అయితే నిజంగా మిరాకిల్ మేడం. నా బెల్లీ ఫ్యాట్ తగ్గడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ గైడెన్స్ లో నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను, హెల్తీగా వెయిట్ లాస్ అయ్యాను. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే నిహారిక, ఈ డైట్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? లేదు మేడం, బాగుండింది. ఇద్దరు పిల్లలు బాగా ఫుడ్ చేసుకుంటూనే హ్యాపీగా తిన్నా. అసలు ఎక్కడ ఆకలి అనిపించేది కాదు. ఓకే. మంచి హెల్తీ ఫుడ్ కదా. అంటే నాకు న్యూట్రిషన్ ఫుడ్ ఏంటి, ఇప్పుడు మనం అంటే నేను ఏమనుకునేదాన్ని అంటే ఇంతకు ముందు వెయిట్ తగ్గాలంటే ఫుడ్ తగ్గితే సరిపోతది, మన వెయిట్ తగ్గిపోతామా అన్న ఒక భ్రమలో ఉండేదాన్ని. బట్ ఇందులోకి వచ్చాక నాకు తెలిసిందనమాట, మనం వెయిట్ తగ్గాలంటే ఫుడ్ మానేయటం కాదు, ప్రాపర్ వేలో ఫుడ్ తీసుకోవాలి. దేనికైనా మన హెల్త్ ఇష్యూస్ దేనికైనా కానీ మనం ప్రాపర్ వేలో ఫుడ్ తీసుకోవడం వల్ల క్యూర్ చేసుకోవచ్చు అన్న ఒక పాయింట్ అయితే తెలుస్తుందా మేడం. ఓకే. సో చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మీ వెయిట్ అదే మీ వీడియోలో ముందుకి ఇప్పటికి బెల్లీ ఫ్యాట్ అయితే నిజంగా మిరాకిల్ మేడం. చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి. ఎన్ని కేజీస్ తగ్గారు టోటల్? 20 మేడం. 20 కేజీస్. ఎన్ని 20 మంత్స్ లో? కేజెస్ 5 మంత్స్ మేడం. 5 మంత్స్ లో 5 మంత్స్ 20 మేడం. కేజీస్. వావ్, సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి, పిలిచిన వెంటనే వచ్చి మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ గైడెన్స్ తో హెల్తీ వేలో వెయిట్ లాస్ అయ్యాను. థ్యాంక్ యూ వెల్సన్స్ కమ్యూనిటీ. మంచిగా నాకు అంటే ఎన్నో ఇయర్స్ డ్రీమ్ వెయిట్ లాస్ అవ్వాలి అనేది. నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ నిహారిక. టేక్ కేర్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఉమా గారిని ఇన్వైట్ చేద్దాం. Uma is not available. You can continue.
ఓకే. సో, ఉమా గారు కొన్ని రీజన్స్ వల్ల రాలేదు. సో, ఇట్స్ ఓకే. సో, ఇప్పుడు యాక్చువల్లీ మనతోటి శ్యామల శేషాద్రి గారున్నారు. సీనియర్ వెల్‌నెస్ కోచ్ వెల్సన్స్ కమ్యూనిటీ అన్నమాట. మేడంకి 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్‌లోని. 5,000+ క్లయింట్స్‌తో డీల్ చేశారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ లైక్ వెయిట్ లాస్, థైరాయిడ్, డయాబెటిస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత ఇన్‌ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రివర్స్ చేసుకొని ఆల్మోస్ట్ 100 పైగా కపుల్ కన్సీవ్ అయ్యారు మేడం గైడెన్స్‌లో. సో, మేడంకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ మేడం మీ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తారు. ఓకేనా? థాంక్ యూ. అండ్ ఇప్పుడు మేడంని మనం ఇన్వైట్ చేద్దాం. మేడం ప్లీజ్ కమ్ అండ్ వెల్కమ్ టు ద డిజిటల్ డాష్ మ్యామ్. ప్రవీణ గారు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సెషన్ మొత్తము. సో, నాకు తెలిసి అందరికీ కూడా ఆల్మోస్ట్ డౌట్స్ కూడా ప్యానెల్ మెంబర్స్ మాటల్లోనే అర్థం చేసుకొని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చండి. అంతకంటే ముందుగా ఒకసారి నేను ఆహ్, ప్రాసెస్ గురించి చెప్తాను. చాలా మందికి ఇక్కడే డౌట్ ఉంటదనమాట. సైన్స్ కూడా పెద్దగా అర్థం చేసుకోరు. ఎందుకు సైన్స్, డైట్ ఇస్తే చాలు అనుకుంటా ఉంటారు. డెఫినెట్‌గా అండి. సో, ఫస్ట్ థింగ్ వీ హావ్ టు అండర్‌స్టాండ్ ద ప్రాసెస్. సో, ప్రతి ఇంట్లో ఒక 4-5 పీపుల్ ఉన్నా ప్రతి ఒక్కరి బాడీ ఈస్ యూనిక్ అనమాట. సో, మనకు కస్టమైజ్డ్ డైట్ అనేది ఇవ్వాలి అంటే మీ ఓన్ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి మాకు బాగా వర్క్ అవుతుంది. బ్లడ్ రిపోర్ట్స్ ఆధారంగానే బేస్ చేసుకొని మీకు హెల్త్ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. అండ్ ఇందాక లాస్ట్ స్లైడ్‌లో కొన్ని బ్లడ్ రిపోర్ట్స్ అనేవి మేము మెన్షన్ చేశాము. కాకపోతే కొంతమంది ఇష్యూస్ ఉంటాయి. లైక్ పీసీఓడీ స్కానింగ్ రిపోర్ట్స్ ఇలా ఉన్నా గానీ, లేదు ఇంకేమన్నా హెల్త్ రిపోర్ట్స్ ఉండి, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర అంటే, అవి గూడా మీరొకసారి షేర్ చేయొచ్చండి. సో, రిపోర్ట్స్ బేస్ చేసుకొని డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతకంటే ముందుగా మీకున్న డౌట్స్‌ని గూడా క్లారిఫై చేస్తాను. సో, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మీ డౌట్స్ అన్నీ గూడా అడగొచ్చు. ఓకే. సో, ప్రాసెస్ వచ్చేసి ఆఫ్టర్ గెట్టింగ్ రిపోర్ట్స్ ఫస్ట్ కాల్ విల్ బి కన్సల్టేషన్ కాల్. 30-40 మినిట్స్ ఉంటది కాల్. అందులో మీ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుంటాము. అదే విధంగా మీ బ్లడ్ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతది. ఓకే. సో, బ్లడ్ రిపోర్ట్స్ గురించి లైక్ వాటెవర్ ద రిపోర్ట్స్ వి హావ్ ఆస్క్డ్ యూ మైట్ బి బ్రింగింగ్ దట్ రైట్. సో, ఆ రిపోర్ట్స్‌లో ప్రతి ఒక్క విషయాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అందులో మనకి అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా వాటిని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా మీతో చెప్తారు. అండ్ ఫుడ్‌లో చేంజెస్ గురించి చెప్తారనమాట. సో, అరేంజ్‌మెంట్స్ అనేవి మీరు చేసుకున్న తర్వాత నెక్స్ట్ డైట్ కాల్ ఉంటది. అంతకంటే ముందుగానే మీకు డైట్ సంబంధించిన లిస్ట్ అంతా ప్రొవైడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఎక్స్‌ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఒక డైట్ గ్రూప్‌కి యాడ్ చేస్తారు. అండ్ డే 1 నుంచి వెయిట్ అప్డేట్ తీసుకోవడం, ఇంచెస్ అప్డేట్ తీసుకోవడం. వితిన్ ఎ వీక్ మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు అండ్ ఇంచెస్ ఎంత చేంజ్ అయింది అండ్ మీ బాడీలో చేంజెస్ ఏమున్నాయి అనేది కూడా తీసుకుంటారనమాట అప్డేట్స్. అదే విధంగా మీతో డైలీ సో, మీ మీల్ ప్లేట్స్ డిలేగా వచ్చినా కూడా లేదా మీరు స్కిప్ అయినా కూడా మీరు టచ్‌లోనే ఉండి కోచ్‌తో డైట్ చేస్తారనమాట. ఆల్టర్‌నేటివ్ ఏమన్నా ఉన్నా కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీ బాడీకి సపోర్ట్ అయ్యేటట్లు ఫుడ్‌లో చేంజెస్ కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఎవ్రీ వీక్, ఎవ్రీ డే టచ్‌లో ఉంటూ డైట్ చేస్తూ మీ ఐడియల్ వెయిట్‌కి రీచ్ అయ్యేంత వరకు వి విల్ బి హెల్పింగ్ యూ. ఆఫ్టర్ దట్ కూడా మెయింటెనెన్స్ డైట్ ఉంటదనమాట. సో, మెయింటైన్ చేసుకోవడానికి ఎలా మనం ఫుడ్ తినాలి, అన్నీ తింటూ గూడా మన బాడీలో వెయిట్ పెరక్కోకుండా ఎలా మెయింటైన్ జేసుకోవాలి, అది గూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. అంటే బిఫోర్ రిపోర్ట్స్ ఎలాగైతే తీసుకున్నామో, మేబీ కొన్ని కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఇవన్నీ క్లియర్ అయ్యుంటాయి. అవి ఆఫ్టర్ రిపోర్ట్స్ కూడా తీసుకొని దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్‌కి మీకు చార్జెస్ అనేది ఉంటది. సో, అది ఎంత ఏంటి అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందనమాట. ఓకే. ప్రతి ఒక్కరి ఇష్యూ సేమ్ కాదు కాబట్టి. సో, డీలింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్. సో, వి కాంట్ షేర్ దిస్ మచ్ అని ఇక్కడ చెప్పలేమనమాట. సో, ఇండివిడ్యువల్‌గా మీరు అడిగితే మీ ఇష్యూస్‌ని బట్టి మీకు ఎన్ని డేస్ పడుతుంది, మంత్స్ పడుతుంది అన్న దాన్ని బట్టి మీ కోచ్ అనేది క్లియర్‌గా చెప్తారనమాట ప్రవీణ గారు. ఓకే. సో, మీకు ఇందులో ఈ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చనమాట మీకున్న డౌట్స్‌ని. ఓకే. సో, కొంతమంది చాట్ బాక్స్‌లో క్వెషన్స్ డ్రాప్ చేశారండి. సో, అవి ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
సో, నా హైట్ వచ్చేసి 5.3, వెయిట్ వచ్చేసి 86 అని పెట్టారు. అండ్ డయాబెటిస్ ఇష్యూ ఉందండి. స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పారు. వి ఆర్ ట్రైయింగ్ ఫర్ కన్సీవింగ్. పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ ఉన్నాయి. సో, రవి కుమార్ గారు వాళ్ళ వైఫ్ గురించి అడుగుతున్నారండి డీటెయిల్స్‌తో. సో, ప్రశాంతి గారి గురించి. సో, ప్రశాంతి గారు మీ హైట్‌ని బట్టి మీరు ఉండాల్సిన వెయిట్ అయితే 56 కిలోస్ అండి. నియర్లీ 30 కిలోస్ అయితే ఓవర్ వెయిట్ ఉన్నారు మీరు. ఓకే. సో, ఐడల్ వెయిట్‌కైతే రీచ్ అవుతే చాలా అంటే మీరు చెప్పిన హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గే ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటది. పర్ మంత్ మీరైతే 5-6 కిలోస్ వెయిట్ అయితే మీరు ఈజీగా తగ్గగలుగుతారు. అండ్ ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో ఉంటున్నారు కాబట్టి డెఫినెట్‌గా డయాబెటిక్‌లోకి వెళ్ళకోకుండా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. డెఫినెట్‌గా మీరు రివర్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే కన్సీవ్ అవ్వాలి అని ప్లాన్ ఉన్నప్పుడు డెఫినెట్‌గా వి షుడ్ బి హెల్తీ. లేదంటే మన నెక్స్ట్ జనరేషన్‌కి కూడా మేబీ వాళ్ళకి కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట హెల్త్ ఇష్యూస్. సో, మనం చాలా మందిని చూస్తుంటాం. ఈవెన్ ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటిక్ గానీ, థైరాయిడ్ గానీ, బీపీ గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీలో మనకు తెలియకుండానే మనం చాలా హెల్త్ ఇష్యూస్‌లోకి వుమెన్ ఎస్పెషల్‌గా వెళ్తూ ఉంటామనమాట. అంతకంటే ముందుగానే మనం ఆ జర్నీ స్టార్ట్ చేయకముందే ఫస్ట్ వి షుడ్ బి వెరీ హెల్తీ. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా కన్సీవ్ అవ్వడం చాలా కష్టం గదండీ! సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలనమాట. మేబీ ఫర్ యూ 4-6 మంత్స్ పడతది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ క్లియర్ చేసుకోవడానికి యాస్ యూ ఆర్ మచ్ ఓవర్ వెయిట్. అదే విధంగా వెయిట్ ఒకటే కాదండి రీజన్. సో, సన్నగున్న వాళ్ళకి కూడా పీసీఓడీ ఇష్యూ ఉంటది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్‌తో పాటి మనం ఇస్తున్న ఫుడ్ హ్యాబిట్స్‌లో మన బాడీకి కావాల్సిన ఫుడ్స్ లైక్ ఎస్పెషల్లీ వుమెన్స్‌కి వైటమిన్ బి12, ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్‌గా వెళ్తుందా? వైటమిన్ డి లెవెల్స్ ప్రాపర్‌గా ఉంటున్నాయా? కొలెస్ట్రాల్స్‌లో హెచ్‌డీఎల్ ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్ బాగా ఉందా లేదా? అంటే ఎగ్ గ్రోత్‌కి హెల్ప్ అవుతదనమాట. సో, ఇలాంటివన్నీ గూడా మనం ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి. 13 వైటమిన్స్, 11 మినరల్స్. సో, మన బాడీకి కావాల్సినవి వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం డెఫినెట్‌గా ఇవ్వాలి. అండ్ ఐరన్ లెవెల్స్. సో, ఎక్కువగా మనం చూస్తుంటాం డే 1 ఆఫ్ ప్రెగ్నెన్సీ 2 నుంచి 9థ్ మంత్ వరకు ప్రెగ్నెన్సీలో ఐరన్ టాబ్లెట్స్ డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అబ్జార్ప్షన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటది. ఓకే. సో, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా డైట్ ఇవ్వడానికి మీ బాడీలో ఏమేం డెఫిషియన్సీస్ ఉన్నాయి? ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌లోకెళ్తున్నారు? అండ్ ప్రీ డయాబెటిక్ వాల్యూ ఎంతుంది? హెచ్‌బీఏవన్సీ వాల్యూ. సో, యావరేజ్ 3 మంత్స్ గ్లూకోజ్ లెవెల్ టెస్ట్ అండి. మీ దగ్గర రాండమ్ బ్లడ్ షుగర్స్ ఉంటే అవి డెఫినెట్‌గా హెల్ప్ అవ్వవనమాట. బికాస్ రాండమ్ డెఫినెట్‌లీ విల్ చేంజ్ ఎవ్రీ డే. మనం రోజు తీసుకుంటున్న ఫుడ్ నుంచి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. బట్ యావరేజ్ 3 మంత్స్ గ్లూకోజ్ లెవెల్ టెస్ట్ ఈస్ హెచ్‌బీఏవన్సీ. సో, అలా మనం ఆ టెస్ట్ తీసుకుంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎంత వాల్యూ ఉంది, దాని నుంచి మనం ఎంత వాల్యూని కూడా ఈవెన్ టైప్ 2 డయాబెటిస్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళకి కూడా మెడికేషన్ స్టాప్ చేపిచ్చి టైప్ 2 డయాబెటిస్‌ని 100% రివర్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే షుగర్ అంటేనే మన బాడీలోకి మనం ఇస్తే తప్ప లోపలికి రాదు. సో, మనం ఇస్తున్న ఫుడ్‌లోంచి మనం చేంజెస్ చేసుకోగలిగితే తప్పకుండా షుగర్‌ని మనం కంట్రోల్ చేసుకుంటాం. అట్లని టైప్ 1 డయాబెటిస్ అంటే ఇన్సులిన్ వేసుకున్న వాళ్ళకి కంట్రోల్ అవుతుందా అంటే అవ్వదండి అలా. ఓకే. ఓన్లీ టైప్ 2 డయాబెటిస్ ఎవరైతే మెడికేషన్‌లో ఉంటారో లేదా నాన్ మెడికేషన్‌లో ఉండింటారో వెరీ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యి లేదు ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ టైప్ 2 డయాబెటిక్‌లో వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. టాబ్లెట్ యేసుకుంటున్నా గూడా వాళ్ళ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ బిలో 7.5 ఆర్ 8 లోపల ఉన్నాయి అనుకోండి. డెఫినిట్‌గా రివర్స్ అవుతది. అంతేగాని వాళ్ళు టాబ్లెట్ యేసుకుంటున్నా గూడా 11, 12 అలా ఉంటుందంటే ఏంటి రీజన్ అంటే వాళ్ళ బాడీ ఆల్రెడీ టైప్ 2 నుంచి టైప్ 1 కండిషన్‌కి మూవ్ అవుతా ఉంది. ఇంకా టైప్ 1లోకెళ్ళిన తర్వాత బీటా సెల్స్ అంతా కూడా కంప్లీట్‌గా షట్ ఆఫ్ అవుతాయి కాబట్టి అది రివర్స్ అవ్వదు. సో, ఫస్ట్ వి నీడ్ టు నో ఎగ్జాక్ట్‌గా ఏం రీజన్స్ ఉంది మన బాడీలో. టైప్ 2లో ఉన్నామా? టైప్ 1లో ఉన్నామా? అండ్ ప్రీ డయాబెటిక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ చూపిస్తా ఉందంటే డెఫినిట్‌గా ప్రెగ్నెన్సీలో కూడా చూపించే ఛాన్స్ ఉంటది. సో, ప్రెగ్నెన్సీలో కూడా మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలన్న అవగాహన మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదంటే అటాక్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. లేదు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అని కాదు లైక్ డయాబెటిక్ హిస్టరీ ఉంది మీ జీన్స్‌లో అనుకుంటే 30% ఛాన్స్ అండి. మనకొచ్చే ఛాన్స్ పక్కా ఉంటది. సో, వి నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్. షుగర్ కూడా రాకుండా అండ్ పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటే మీరు ప్లాన్ చేసుకోవడానికి మీ బాడీ డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతుందనమాట. ఓకే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే సో, మేబీ మీరు మొహమాట పడిండొచ్చు అడగడానికి.
నో వరీస్ అండి. వైఫ్, హస్బెండ్ ఇద్దరి రిపోర్ట్స్ కూడా కావాలి ఫర్టిలిటీ కోసం. మెయిల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయా? ఫీమేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయా? ఫీమేల్ అయితే మీరు ఆల్రెడీ డిస్కస్ చేశారు. సమ్‌టైమ్స్ చాలామంది డిస్కస్ చేయని విషయాలు ఏంటి అంటే లైక్ మెయిల్ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ థింగ్స్ అండ్ ఆల్. ఓకే. సో, మీరేం చేస్తారంటే ఒకసారి మీరిద్దరూ కలిసి ఒకసారి కోచ్ ప్రవీణ గారితో మాట్లాడండి. అప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తది. మీకు ఇన్‌ఫర్టిలిటీ అవేర్‌నెస్ సెషన్ ఇస్తాము. అందులో ఎగ్జాక్ట్‌గా పీసీఓడీ ఇష్యూస్‌తో ఇన్‌ఫర్టిలిటీ ఎలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నాము, మెడికేషన్స్ అనేవి మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాయి, ఎంతవరకు హెల్ప్ చేయట్లేదు, ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ ఎంత మిరాకిల్స్ ఇస్తాయి, ఇవన్నీ కూడా క్లియర్‌గా ఉంటుందన్నమాట సెషన్‌లో. ఒక్కసారి ఆ సెషన్ చూడొచ్చు. లేదా లైవ్ వెబినార్స్ అయినా అడిగితే మేము ఇస్తామన్నమాట. సెషన్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చన్నమాట. ఓకే. ఇలాంటి ఫ్రీ వెబినార్స్‌లో పార్టిసిపేట్ చేసి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డైట్ స్టార్ట్ చేయాలి అంటే మీతో ఉన్న నాకు తెలిసి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయంటే డెఫినెట్‌గా మీతో రిపోర్ట్స్ ఉంటాయి గదండీ! ఆ రిపోర్ట్స్ అనేవి షేర్ చేయండి. షేర్ చేసి టైమ్ స్లాట్ బుక్ చేసుకొని మాట్లాడండి. పక్కా మీరు ఇష్యూస్ అయితే 100% క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవర్ వెయిట్‌లో ఉన్నారు, ఇష్యూస్ ఉన్నాయి. 2 క్లియర్ చేపించొచ్చు. ఇన్ ద స్పాన్ ఆఫ్ 4-6 మంత్స్. ఓకే. చాలామంది అండి లాస్ట్ 1 ఇయర్‌లోనే 500+ కపుల్ కన్సీవ్ అయినారు. వి హావ్ బీన్ డూయింగ్ పేరెంట్‌హుడ్ సెషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక పేరెంట్‌హుడ్ సెషన్ చేస్తాము. అక్కడ వుమెన్ విత్ దేర్ కిడ్స్ విల్ బి పార్టిసిపేటింగ్. ఎవరైతే మన డైట్ నుంచి వితిన్ అన్ ఇయర్‌లో కన్సీవ్ అయ్యి ఎవరైతే వాళ్ళ జర్నీని షేర్ చేసుకొని ఇంకా చాలా మందికి ఇన్‌స్పైర్ చేసి అంటే ఫుడ్ హ్యాబిట్స్ నుంచి కూడా ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయా? ఎందుకంటే ఐయూఐ, ఐవీఎఫ్ ఇప్పుడు 1 ఇయర్‌లో అవ్వట్లేదు అంటే డెఫినైట్‌లీ ఐయూఐ, ఐవీఎఫ్‌కి సజెస్ట్ చేస్తున్నారు. ఐయూఐ, ఐవీఎఫ్‌లో కూడా అవ్వని వాళ్ళకి ఎలా నేచురల్‌గా అయ్యింది. ఇట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళే ఎవరి ఓన్ స్టోరీ వాళ్ళే షేర్ చేసుకుంటారనమాట. మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేయమన్నా ఇస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ మేము లైక్ మార్చ్‌లో సెలబ్రేషన్స్ అనేవి చేస్తాము. లాస్ట్ ఇయర్ మార్చ్ సెలబ్రేషన్స్‌ది కూడా వీడియో పెట్టమంటే పెడతామనమాట. ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ యూ సమ్ అంటే బిలీఫ్ ఇది మీ వల్ల కూడా అవుతుంది. మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నదానికే అండి. ఏదో మమ్మల్ని ట్రస్ట్ చేయమని కాదు యాక్చువల్లీ. ఫుడ్ నుంచి కూడా చాలా మిరాకిల్స్ జరుగుతాయి. ఎందుకు అంటే మనకి ఇష్యూస్‌లోకి వెళ్ళడమే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ నుంచే వెళ్తున్నాం కదా! సో, వాటి నుంచి రివర్స్ చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను చెప్తున్నాను. ఓకే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ డౌట్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా నాకు పింగ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. లేదంటే ప్రవీణ గారితో ఒకసారి స్లాట్ బుక్ చేసుకొని ప్రీ కన్సల్టేషన్ కాల్ ఫ్రీ అనమాట. యూ కెన్ టాక్ విత్ హర్. యెస్ అండి. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మేడం దీంట్లో ప్రొడక్ట్ బేస్డ్ డైటా అని చెప్పేసి అడుగుతున్నారు. హెర్బాలైఫ్ డైట్ కాదండి ఇది. హెర్బాలైఫ్ డైట్ అంటే నేనే డెఫినెట్‌గా ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి మీ ముందర ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. బట్ దిస్ ఈస్ నాట్ దట్ టైప్. సో, మీరు మీ మీల్ ప్లేట్‌ని డిజైన్ చేసుకోవడానికి మేము హెల్ప్ చేస్తామనమాట. మీరు ఎలా ఫుడ్ తినాలి, ఎలాంటి ఇంటేక్స్ అనేవి చేస్తే మీకున్న ఇష్యూస్ వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఈవెన్ ఫర్ వెయిట్ గెయిన్, పీసీఓడీ, డయాబెటిస్ కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ డైట్‌లో మెయిన్ థింగ్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని రివర్స్ చేస్తున్నాం బై యూజింగ్ గ్లైకోనాలిసిస్ ప్రాసెస్. అంటే ఏంటి అంటే మన బాడీకి ఆల్రెడీ ఫ్యాట్స్ అనేవి ఏ విధంగా స్టోర్ అయ్యాయో మీకు అర్థమైంది సెషన్‌లో. గ్లూకోజ్ ఇంటేక్ మనం రెగ్యులర్‌గా ఇస్తున్న ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్ దాని బై ప్రొడక్ట్ గ్లూకోజ్. సో, ఆ గ్లూకోజ్‌ని మన బాడీలో ఉన్న సెల్స్ అంటే మనం పని చేసి ఖర్చు పెట్టేస్తే ఓకే. లేదంటే ఏం జరుగుతోంది ఫ్యాట్‌గా స్టోర్ అవుతోంది. అందువలన మనం వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాం. ఒక సైడ్ మనం ఇదే ఆలోచించాలి. రెండో సైడ్ ఏంటి అంటే అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ విల్ బి లైక్ మనం ఇచ్చే ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఇంటేకే ఎక్కువుంది. బట్ మన బాడీకి ఏం కావాలి? ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బ్స్, వైటమిన్స్, మినరల్స్, సాల్ట్స్, వాటర్. ఈ 6 పదార్థాలు మనం ఇవ్వట్లేదు ప్రాపర్‌గా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? డైట్‌లో ఈ 6 పదార్థాలు బాగా ఇవ్వాలి. వైటమిన్స్ 13 వైటమిన్స్, 11 మినరల్స్ మన బాడీకి రిక్వైర్మెంట్ పర్ డేకి. మనం ఏం చేస్తున్నాం? 1, 2 ఫ్రూట్స్ తింటూ అరే! నాకు వైటమిన్స్, మినరల్స్ వస్తున్నాయి అనుకుంటాం. బట్ ఇట్స్ నాట్ ట్రూ. అంత రావు. ఓకే. అండ్ వాటెవర్ 6-8 టైప్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటేనే వైటమిన్స్, మినరల్స్ వస్తాయి. అలాగే మన బాడీకి పర్ కేజీ 1 గ్రామ్ ప్రోటీన్ ఇంటేక్ కావాలి. అంటే మన వెయిట్ 60 కిలోస్ అనుకోండి 60 గ్రామ్స్. అదే 80 కిలోస్ ఉన్న వ్యక్తి 80 గ్రామ్స్. అంటే తిని పడుకున్న వాళ్ళకి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళకి కూడా కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ ఎళ్ళాలి. వెయిట్ బై 10 -2 లీటర్స్ అనేది వాటర్ ఇంటేక్ ఫార్ములా. అండ్
స్లీప్ 6 to 8 అవర్స్, సాల్ట్స్, మినరల్స్ అండ్ వాటర్, ఫ్యాట్, ప్రోటీన్ ఇవన్నీ ప్రాపర్గా ఇస్తూ మనం చేయాల్సింది ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ హై GI ఉన్న ఫుడ్స్ని లో చేయడం. సో దట్ మన బాడీలో ఏం జరుగుతుందంటే బాడీ ఫ్యాట్‌ని గ్లూకోజ్‌గా మారుస్తది. సో చాలా మందికి ఉండే డౌట్, మేడం మేము ఫ్యాట్ లాస్ అవుతామా? ఫ్యాట్ లాస్ అవుతామా? అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఫ్యాట్ లాసే అవ్వాలండి. వెయిట్ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ లాసే అవ్వాలి. మజిల్ లాస్ అవ్వకూడదు. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ చెప్తాను. ఇది చాలా మందికి ఉండే డౌట్స్ అన్నమాట. ఫ్యాట్ లాస్ ఎలా అవుతాము? ఏంటి? అనేది. ఓకే. సో జనరల్‌గా మన బాడీ మనం ఫ్యాట్‌ని ఎందుకు స్టోర్ చేసుకుందంటే ఫ్యూచర్ పర్పస్‌కి. అంటే రేపు ఏదో ఒక రోజు మీరు తినకపోయినా గూడా బాడీకి ఎనర్జీ గావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తది? ఇట్ విల్ కన్వర్ట్ ఫ్యాట్ ఇంటూ గ్లూకోజ్. అలా బాడీ ఫంక్షనాలిటీ చేసుకుంటది. అట్లా మన బాడీలో ఉన్న ఫ్యాట్స్‌ని యుటిలైజ్ చేసుకోవడం బాడీ యొక్క పర్పస్. ఓకే. ఫ్యాట్ స్టోర్ చేసుకోవడానికి. బట్ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి పూట ఆకలి ఉన్నా లేకపోయినా బాడీకి ఫుడ్ ఇస్తున్నాం. సో దట్ ఏమైపోతా ఉంది, స్టోరేజెస్ జరుగుతూనే ఉన్నాయి ఫ్యాట్, అంతేగాని ఖర్చు అవ్వట్లేదు. సో బాడీ ఏం చేస్తది ఇప్పుడు అంటే డైట్‌లో మనం తక్కువ గ్లూకోజ్ ఉండే ఫుడ్స్ ఇస్తున్నాం. ఆబ్వియస్‌గా బాడీకి అవసరం ఉంది. గ్లూకోజ్ కావాలి. ఇట్ విల్ కన్వర్ట్ ఫ్యాట్ ఇంటూ గ్లూకోజ్. అంటే ఫ్యాట్‌ని యాక్సెస్ చేసుకుంటాంది. అంటే ఫ్యాట్‌ని వాడుకుంటా ఉంది. ఫ్యాట్ లాస్ జరుగుతది. ఓకే. అదే మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు అంటే కావాల్సిన విధంగా తినడం. లైక్ 5 ఇడ్లీ తినేవాళ్ళు మేబీ 1 ఆర్ 2 ఇడ్లీ తీసుకోవడము. క్వాంటిటీ తగ్గించడము. అంటే ఇలా చేసినప్పుడు జస్ట్ మనం క్యాలరీ డెఫిసిట్ డైటే చేసాం గానీ రైట్ రిక్వైర్మెంట్స్ అనేవి మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోలేదు. సో దట్ ఏం జరుగుతుంది అంటే బాడీలో ఉన్న మజిల్‌ని అంటే మనం ప్రోటీన్ ఇవ్వట్లేదు గదా! ఎక్కడ మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వదో మనకు తెలీదు కాబట్టి మన బాడీలో ఏం జరుగుతుందంటే కావాల్సిన వైటమిన్స్, మినరల్స్‌ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు డి ఇవ్వలేదనుకో బోన్ నుంచి లాక్కుంటది. అందుకే వైటమిన్ డి స్ట్రెంత్ అనేది తగ్గిపోతుందనమాట బాడీలో. అదే విధంగా ప్రోటీన్ ఇవ్వకపోవడం వల్ల ప్రోటీన్‌ని మజిల్ నుంచి తీసుకుంటది. ఫ్లెష్, బోన్స్, హెయిర్స్, స్కిన్, హెయిర్ లాస్ అవ్వడము. ఓకే. స్కిన్ డల్‌గా అవ్వడము. బాడీ వీక్‌గా అనిపించడము. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే బాడీ మజిల్‌ని వాడుకొని వెయిట్ లాస్ అవుతుంది. ఓకే. అందుకే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇవ్వనప్పుడు బాడీ మజిల్‌ని లాక్కుంటది. అలా చేసిన వెయిట్ లాస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మనకన్ని సైడ్ ఎఫెక్ట్స్ రిజల్ట్స్ చేస్తాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ దగ్గర నుంచి. సో, అలా చేయకూడదు. అండ్ క్యాలరీ డెఫిసిట్ డైట్ ఎలా ఎక్కువ రోజులు వర్క్ అవుతుందంటే, ఒక రోజు ఓకే. బానే ఉంది. ఒక 1 వీక్ చేశాము. తగ్గిపోయింది వెయిట్ 1 కిలో. మళ్ళీ ఏం జరుగుతుంది? ఒకరోజు ఇడ్లీ బావుందనో, చట్నీ బావుందనో మనం తీసుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతాం. ఓకే. తక్కువ తింటూ ఎన్ని రోజులని ఉండగలుగుతాం? ఉండలేం కదా! సో, బాడీకి BMR డిస్టర్బ్ చెయ్యకోకుండా అంటే క్యాలరీ కౌంట్ కాకుండా రైట్ చాయిస్ ఆఫ్ ఫుడ్ కడుపు నిండా తింటూ ఇందాక ప్యానెల్ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసుకున్నారు. కడుపు నిండా తింటూ ఎనర్జీ లెవెల్స్‌ని కూడా గెయిన్ చేసుకొని మేము డైట్ చేశాము. మనకి ఎక్కడే గాని వీక్‌నెస్ లేదు అని చెప్పి. సో, వీక్‌నెస్ లేకుండా డైట్ చేయగలిగితే అంటే ఒక రోజు, 2 రోజులు చేసేది కాదు కదా! ఇది మంత్స్ చేయాలి. ఒక 15 కిలోస్ ఉన్నవాళ్ళు అట్‌లీస్ట్ 3 మంత్స్ చేయాలి. 20 కిలోస్ ఉన్నవాళ్ళు 4 మంత్స్ చేయాలి. అండ్ పీసీఓడీ ఇష్యూస్ ఉంటే, డయాబెటిస్ ఇష్యూస్ ఉన్న అట్‌లీస్ట్ 4-5 మంత్స్ చేయగలిగితే అన్ని ఇష్యూస్ క్లియర్ అవుతుందనమాట. సో, ఇట్లా మనం ఫ్యాట్ లాసే అవుతున్న క్రమంలో మన బాడీకి గ్లూకోజ్ వచ్చే ఫ్రూట్స్‌ని మనం ఆపేయగలుగుతున్నామనమాట. బికాస్ ఆఫ్ హై సుక్రోజ్, ఫ్రక్టోస్ అని చెప్పేసి. కాకపోతే ఫ్రూట్స్ ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్, మినరల్స్. ఆ మినరల్స్ అనేవి డెఫిసిట్ అవుతే మళ్ళీ గూడా ఇష్యూస్‌లోకెళ్తది. బాడీ వీక్‌నెస్, హెయిర్ లాస్ ఇవన్నీ గూడా. అలాంటి ఇష్యూస్ కూడా లేకోకుండా మనం వైటమిన్స్, మినరల్స్ ఏవైతే బాడీకి కావాలో అవి ఎక్స్‌టర్నల్ సప్లిమెంట్ రూపంలో అదొకటి యాడ్ చేసుకుంటామనమాట. ఓకే. ఇలా మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఇవ్వడం వల్ల మనం వీక్‌నెస్ లేకుండా మన డైట్ ఏ డెఫిషియన్సీ లేకుండా క్యారీ ఫార్వర్డ్ అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ మల్టీ విటమిన్ ఒకటి మనం సజెస్ట్ చేయడం జరుగుతుందనమాట. అంతేకానీ మిగతా అంటే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అనేవి మనం ఏవి అంటే మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ గురించి అడిగారు. అలా మీల్ రీప్లేస్‌మెంట్ ఫాస్ట్‌గా తగ్గే పద్ధతులు మనం అలాంటివి ఏం చెప్పట్లేదండి. ఉన్నదున్నట్లు నేను జెన్యూన్‌గా చెప్తున్నాను. సో, అలాంటి డైట్ అయితే కాదు. బెటర్ యూ కెన్ చూజ్ అంటే మీకు అలాంటి డైట్స్ కావాలంటే హెర్బల్ లైఫ్ అలాంటివి చూజ్ చేసుకోవచ్చు. అవి లైఫ్ లాంగ్ వాడుకోవాలి. అందరూ గూడా అది అంటే మీరు వినుంటారు గూడా. అది పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి మీరే జెప్పాలి. మేమైతే అనుకోవట్లేదు అంత లైఫ్ లాంగ్ పాసిబుల్ అవుతుంది అనేది. ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. ఓకే. సో,
మీకేమన్నా డెఫిషియన్సీస్ ఉంటే రిపోర్ట్స్‌లో మనమైతే మినరల్ డెఫిషియన్సీస్‌కి మాత్రం చెప్తాం గానీ, అవి గూడా కవర్ జేసుకోవడానికి ఇప్పుడు ఐరన్ ఉంది. మనకి జనరల్‌గా 12 అబోవ్ ఉండాలి ఉమెన్స్‌కి. మెన్స్‌కి 14 అబోవ్ ఉండాలి. ఓకే. సో, ఇలా లేనప్పుడు అబ్జార్ప్షన్ ఫుడ్‌కి జరగదు కదా! మనం ఇస్తున్న ఐరన్ కంటెంట్ అనేది వైటమిన్ డి అబ్జార్ప్షన్‌లో హెల్ప్ అవుతది. చాలా ప్రాసెస్‌లో మనకి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్‌లో హెల్ప్ అవుతదనమాట. అలా అలాంటి ప్రాసెస్ అనేది మన బాడీలో జరగనప్పుడు మనం తిన్న ఫుడ్ ఎలా అందుతుంది? దట్స్ వేర్ వి షుడ్ ఫిల్ అవర్ న్యూట్రిషన్ గ్యాప్. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోగలిగితే ఐరన్ 7 ఉంటే అనీమిక్‌లోకెళ్తారు. కళ్ళు తిరిగి కూడా పడిపోతారు. కాళ్ళు చాలా లాగుతూ ఉంటాయి. హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే చాలామంది హెయిర్ లాస్ అవుతుంటే ఏం చేస్తారు మళ్ళీ గూడా హెయిర్ ఫాల్ షాంపూ వల్ల అవుతుందేమని షాంపూలు మారుస్తారు. ఆయిల్ వల్ల మారుస్తారు. అంతేగాని రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేయరనమాట. డి డెఫిషియన్సీ ఉందా? బి12 ఉందా? ఐరన్ ఉందా? ఎందుకు హెయిర్ లాస్ అవుతా ఉంది? ప్రోటీన్ ఎళ్తుందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎక్స్‌టర్నల్ కేర్ ఒకటే కాదు. ఇంటర్నల్ కేర్ వి నీడ్ టు టేక్ కేర్. అప్పుడే మనకి ఒక పర్మనెంట్ రూట్ కాజ్ క్లియర్ అవుతే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందనమాట. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ఐ హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ అబౌట్ యువర్ క్వెషన్. సో, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే గూడా అడగొచ్చండి. సో, వాటర్ బబుల్స్ ఇష్యూ క్లియర్ అవుతుందండి. ఇందాక చెప్పిన థింగ్సే అన్నమాట. ఒకసారి మీ రిపోర్ట్స్ పెట్టండి. క్రాంతి గారు మీకున్న డౌట్స్ కూడా ప్రవీణ గారు క్లారిఫై చేశారు. ఆల్రెడీ వాటర్ బబుల్స్ ఇష్యూస్ అండ్ ఏఎంహెచ్ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, అండ్ ఎండోమెట్రియం లేయర్ థిక్‌నెస్ ఇష్యూస్ గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ మనం హెల్ప్ చేస్తాము. అండ్ స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా గూడా డెఫినెట్‌లీ వి విల్ హెల్ప్ యూ ఇన్ గెట్టింగ్ ఆల్ దోస్ ఇష్యూస్ క్లియరెన్స్ అన్నమాట. పీసీఓడీ ఇష్యూస్ వి హావ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండి. చాలామంది 7 ఐవీఎఫ్‌లు ఫెయిల్ అయిన వాళ్ళు గూడా కన్సీవ్ అయిన వాళ్ళున్నారు. ఓకే. ఫ్రమ్ యూఎస్ఏ ఎ క్లయింట్ నేమ్డ్ ఉమా. షీ హాస్ డన్ 4 IVF for first pregnancy. Nearly she had paid 45 lakhs. తన వీడియో కూడా ఉంది. ఫ్రమ్ లేబర్ రూమ్ షీ హాస్ కాల్డ్ అస్. సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్‌గా 3 మంత్స్‌లో అయింది. లేబర్ రూమ్‌లోంచి ఫస్ట్ మనకే కాల్ చేసి వీడియో కాల్ నుంచి బేబీని కూడా చూపించిందనమాట. వి హావ్ బ్యూటిఫుల్ సక్సెస్ స్టోరీస్. సో, మీకు అలాంటి సక్సెస్ స్టోరీస్ కావాలి అంటే వి విల్ బీ రెడీ టు షేర్ విత్ యూ. చాలామంది కన్సీవ్ అవుతున్నారు. పీసీఓడీ ఇష్యూస్‌ని క్లియర్ చేసుకొని పక్కా మీకున్న ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. బట్ రైట్ థింగ్స్ మన బాడీకి కావాల్సిన ఫుడ్ అనేది ప్రాపర్‌గా ఎళ్ళాలి. ఉన్న డెఫిషియన్సీస్‌ని క్లియర్ చేసుకోవాలి. ప్రాపర్‌గా వెయిట్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే 100% అండ్ డైట్‌లో జాయిన్ అవ్వి 1 మంత్ చేసి వదిలిపెడితే మాత్రం అది అవ్వదండి. అట్‌లీస్ట్ 4 రెగ్యులర్ సైకిల్ ఆఫ్ పీరియడ్స్ అనేవి మీరు చూడగలిగితేనే మీకు సక్సెస్ రేట్ ఉంటది. ఓకే. సో, చాలామంది సెకండ్ మంత్‌లో కూడా కన్సీవ్ అవుతారు యాక్చువల్లీ డైట్‌లో ఉన్నప్పుడు. బట్ మనకు ఆ ప్రెగ్నెన్సీ ఉంటదో లేదో కూడా తెలీదు. ఎందుకంటే హోల్ ఇష్యూ క్లియర్ అవుతేనే మనకి ఇది ఉంటది. సో, మళ్ళీ గ్యాప్స్ లేకోకుండా డైట్ చేయాలంటే బెటర్ టు గో విత్ 4 మంత్స్ ఆఫ్ పీరియడ్స్ రెగ్యులర్‌గా చూసుకొని మళ్ళీ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది బావుంటుంది. ఓకే. యాహ్! అండి. 8కి ఇంకో సెషన్ ఉంది. ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. క్వెషన్స్. యాహ్! మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రవీణ గారు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. షీ ఈస్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఎస్పెషల్లీ పీసీఓడీ క్లయింట్స్ ఎక్కువ ప్రవీణ గారిని ఎక్కువ సక్సెస్ రేట్ ఉండడం వల్ల అప్రోచ్ అవుతున్నారు. సో, మీలో ఎవరైనా పీసీఓడీ ఇష్యూస్, వెయిట్ ఇష్యూస్ ఉన్నా గూడా యూ కెన్ అప్రోచ్. అండర్ వెయిట్‌లో ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడీ ఇష్యూ ఉంటదండి. ఎక్కువ మంది ఈ మధ్య చూస్తున్నాము. సో, పీసీఓడీ ఇష్యూస్ పక్కా అయితే క్లియర్ చేసుకోవచ్చు. వెయిట్ కూడా మీరు కొంచెం అయితే ఫస్ట్‌లో తగ్గుతారు. తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవుతూ కూడా పీసీఓడీ ఇష్యూస్ క్లియర్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ టైప్ 2 డయాబెటిస్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇలాంటి ఫ్రీ వెబినార్ సెషన్స్ రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయండి. సో, కోచ్‌ని అడిగితే మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో గూడా హిందీ, తమిళ్, కన్నడ ఇలాంటి లాంగ్వేజెస్‌లో కూడా మేము చేస్తున్నాము. మీకు ఎలాంటి లాంగ్వేజ్‌లో సెషన్ కావాలన్నా కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సెషన్ స్క్రీన్‌షాట్ తీసి మీరు ప్రవీణ గారికి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు టేక్ ఎ స్క్రీన్‌షాట్. ఓకే. సో, ఇప్పుడు లాస్ట్ మినిట్ స్క్రీన్‌షాట్ అయినా తీసుకొని ప్రవీణ గారికి షేర్ చేయండి. సో, దీని గురించి మీతో కాల్‌లో డిస్కస్ చేస్తారు. వన్ ఆన్ వన్ కాల్‌లో. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. టేక్ కేర్. గుడ్ నైట్.